వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ఇక సినిమా ప్రపంచం అంటేనే ఒక రంగుల ప్రపంచం. అయితే ఈ రంగుల ప్రపంచంలో జూనియర్ ఆర్టిస్టులు కానుంచి సీనియర్ ఆర్టిస్టుల వరకు ఎంతో మంది వర్క్ చేస్తూ ఉంటారు. అయితే రెగ్యులర్ గా మనకి షూటింగ్ లో అక్కడక్కడ ఎప్పుడు ఒక్కొక్కసారి మనకి సినిమాలో జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే వీళ్ళని చాలా వరకు ఆ మూవీ ఇండస్ట్రీలో చాలా తక్కువ చూపు చూస్తారన్నట్టు మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనతోటి జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళే ఒక పర్సన్ ఉన్నారన్నమాట. ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. డైలీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో. సో నమస్తే అండి. నమస్తే అండి. సో హాయ్. హాయ్. సో ఏంటి మీ పేరేంటిది? నా పేరు బుజ్జి అండి. బుజ్జి. జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తుంటారన్న విన్నాను. అవునండి, నేను యాక్చువల్ గా జూనియర్ ఆర్టిస్ట్ గానే వచ్చాను. బట్ ఇప్పుడు నేను కంపెనీ ఆర్టిస్ట్ గా వెళ్తున్నాను. అంటే జూనియర్ ఆర్టిస్ట్ గా అంటే జూనియర్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చారా హైదరాబాద్ కి, లేకుంటే హీరోయిన్ గా గానీ ఇట్లా ఏమన్నా అవుదామని? మంచి పెద్ద ఫేమ్ కి రావాలనేసి శ్రీరామ్ ఫైనాన్స్ లో జాబ్ వదులుకొని మరి ఇక్కడికి వచ్చానండి. నేను మంచి జాబ్ అయితే వదులుకొని ఇక్కడికి వచ్చాను. కానీ జూనియర్ ఆర్టిస్టులు పడే బాధ చూస్తే మాత్రం చాలా బాధాకరం అండి. ఎంత బాధాకరం ఏంటంటే అంత బాధాకరంగా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఆర్టిస్టులు అంటేనే ఫస్ట్ వీళ్ళు లేకుండా మూవీ నడవదు అసలు. ఒక మూవీ కానీ ఒక సీరియల్ కానీ ఫస్ట్ బెస్ట్ పునాది, ఒక ఫౌండేషన్ వాళ్ళంతా. వాళ్ళు లేకపోతే ఏ మూవీ త్రో అవుట్ కాదు కదా, ఇంకోటి ఏది కాదు. అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే చాలా చిన్న చూపు, ఎంత చిన్న చూపు అంటే అంత చిన్న చూపుగా చూస్తారనమాట. అంత చిన్న చూపుతో చూడడమే కాకుండా కేర్లెస్ గా మాట్లాడతారు. ఈవెన్ ఒక ప్రొడక్షన్ అబ్బాయి, ఒక ప్రొడక్షన్ టీ వేసే అబ్బాయి అయినా సరే అంత చీప్ గా చూసి మాట్లాడతారు. మరి ఒక మంచి క్యారెక్టర్స్ చేద్దామని వచ్చిన మీరు, ఒక సినిమా ఇండస్ట్రీలో మంచిగా సెటిల్ అవుదామని వచ్చిన మీరు ఎందుకని జూనియర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారు? లేదండి, నేను ఎలా ఉంటుందంటే అక్కడ ఇంకా నేను ఒక ఆడపిల్లగా నేను చెప్పకూడదు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ బట్ ఐ నో వెరీ వెల్ అబౌట్ దట్. కానీ చదువురాని వాళ్ళు కూడా ఉంటారు, దాని గురించి అలా ఫేస్ చేస్తున్నారు. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటదంటే చెప్పచ్చో చెప్పకూడదు కూడా నాకు ఫీలింగ్ ఉంటుందండి. ఎందుకంటే చాలా మంది వచ్చే వాళ్ళకి కావచ్చు, ఒక అసిస్టెంట్ కానీ ఒక మూవీలోకి వెళ్ళాలంటే ఒక డైరెక్టరే కాదు, ఒక ప్రొడ్యూసర్ కానీ అసిస్టెంట్ కానీ ఈవెన్ కోఆర్డినేటర్ కానీ కో అసిస్టెంట్ కానీ వాళ్ళందరి దగ్గర యాక్చువల్ గా అబ్బాయిల గురించి వాళ్ళంతవరకు నాకు తెలియదు. కానీ ఒక అమ్మాయి అయితే పడే బాధ ఎలా ఉంటుందంటే అంత బాధపడుతున్నారు. కమిట్మెంట్ అని, చెత్త అని, చెదరని, అరెస్ట్ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నారు. అదైతే మాక్సిమం ఈ నేను పెట్టే మెసేజ్ పై వరకు వెళ్ళి అది కొంచెం తగ్గాలనేది నేను మనస్ఫూర్తిగా నా విన్నపంగా మాట్లాడుతున్నానండి. చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు. సో అలా బిహేవ్ చేయొద్దు. చాలా మందికి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటది, అదే మేము టీవీలో రావాలా అనేసి. ఏదో జాబులు లేక ఇది లేక రాదు, ఒక మూవీ పైన కనపరాలనేది ప్రతి ఒక్కరికి అది ఒక కోరికగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అలా రావాలంటేనే భయపడుతున్నారు. మనం ఏంటి ఆ లెవెల్లో వెళ్ళడం ఏంటి, అది ఎంత చీప్ గా ఉంటది అనేసి బాగా బయట బ్యాక్వర్డ్ గా వెళ్ళిపోతున్నారు. సో అలా వెళ్ళదు. ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంటది, ఆ టాలెంట్ రుజువు చేసుకొని వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వండి, అంతేగాని. మాట్లాడుతుంటే కూడా తెలుస్తుంది యాక్చువల్లీ మేడం బ్యాక్గ్రౌండ్ కూడా స్టడీ పర్పస్ గా కావచ్చు. సో స్టడీ కూడా హైయర్ స్టడీ అనే విన్నాము. ఎంత వరకు చదువుకున్నాను? నేను ఎంబీఏ డిస్కంటిన్యూ బీఎస్సీ బయోకెమిస్ట్రీ చేశానండి. శ్రీరామ్ ఫైనాన్స్ అసిస్టెంట్ మాదిరిగా వర్క్ చేస్తున్నా కూడా నేను ఈ మూవీ నచ్చి ఫిలిం లో యాక్ట్ చేయాలని పిచ్చితో ఆ జాబ్ వదులుకొని మరీ వచ్చి పడి ఒక 2 months ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ అవుట్ చేశానంటే అంత ప్రాబ్లమ్స్ ఫేస్ అవుట్ చేశాను. నేను చాలా ప్రాబ్లమ్స్ పడ్డాను. పడి ఒక మంచి అవకాశాన్ని వదులుకున్నాను కూడా, ఎలా ఈ చెత్త లాంగ్వేజ్ వల్ల. నిజంగానే చూడడానికి మీరు నిజంగా హీరోయిన్ మెటీరియల్ లాగా ఉన్నారు. తప్పుగా బిస్కెట్ అని కాదు మేడం, నిజంగా. సో యాక్చువల్లీ మీరు నిజంగా మూవీస్ లో తీసుకుంటే మంచి సక్సెస్ వచ్చేది. కానీ ఎందుకని మీరు అలా ఫెయిల్ అవుట్ అయిపోయారా అని అనొచ్చా? ఫెయిల్ అవుట్ అయిపోయారా? ఫెయిల్ అవుటే వాళ్ళు చెప్పినట్టు వినాలంటే మన దగ్గర కెపాసిటీ కాదు కదా, ఆ బ్యాడ్ సెన్స్ మన దగ్గర లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విడిచి మనం ఉండలేము. మనకంటే ఒక కామన్ సెన్సో ఉంటది, దాన్ని పబ్లిక్ గా పెట్టాలంటే మనం పెట్టలేము. వాళ్ళు నచ్చినట్టు మనం ఉండలేము. అలా ఉంటేనే అది ఇస్తాము అనేది అయితే నాకు వద్దు. నువ్వు టాలెంట్ చూడు, నువ్వు అవి ఇవ్వు అంటే అంతే అంటాను నేనైతే. నా వర్షన్ అయితే నాలాగే కొందరు కూడా అలాగే ఉన్నారు, ఇంకా మరి కొందరు వెళ్లే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఇదైతే ఖండించాలని నా ఉద్దేశం. బీఎస్సీ బయోకెమిస్ట్రీ చేశారు మీరు. సో ఇప్పుడు డైలీ అంత జూనియర్ ఆర్టిస్ట్ కి 700 ఇస్తున్నారండి. యాక్చువల్ గా 1050 ఇస్తున్నారు. ఈ మధ్యలో లంచం, కమిషన్ త్రూ అవుట్ మొత్తం కమిషన్ ద్వారానే వెళ్ళిపోతూ ఉంటుంది. డైలీ అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి కట్ అయిపోయి మీ దగ్గరకు వచ్చేసరికి 700.
సో అయితే ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది కదా, సో అయితే మీరు కంప్లైంట్ చేయడం అనేది ఏమైనా జరిగిందండి? కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు మనం నిన్నగాక మనం వచ్చిన వాళ్ళమండి, మనకన్నా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళే ఏం మాట్లాడట్లేదు. మనం మాట్లాడదామంటే ఇంకా అదే ఒకరొకరు భయపడి దాన్ని అసలు ఆ భయం తొలగించేస్తే ఆటోమేటిక్ గా వర్కౌట్ అవుతుంది, కానీ భయపడుతున్నారే. ఒకవేళ చెప్తే నెక్స్ట్ డే షూటింగ్ కి పిలవకుండా పిలవరు, ఆపేస్తారు. డౌట్ ఇలా పిలవరు. ఇప్పుడు నాకు తెలిసి రేపు నన్ను కూడా పిలవరేమో ఇలా చెప్తున్నాను కదా అనేసి, అది కూడా ఉంది, నాకు కూడా భయంగా ఉంది పిలవరేమో అని. బట్ ఐ డోంట్ ఫియర్. నాకు నేను భయపడ్ను, చేస్తే చేసుకుంటాం లేకపోతే లేదు, అంతే. దాంట్లో అయితే భయం లేదు. ఓకే, అన్నిటికీ తెగిచ్చేస్తా. అంటే ఇప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేసి మంచి అవకాశం కూడా పోగొట్టుకున్నానండి. మంచి అవకాశాలనే పోగొట్టుకున్నాను, సీరియల్ పోగొట్టుకున్నాను, మూవీలో కూడా పోగొట్టుకున్నాను, ఆ ఛాన్స్ పోగొట్టుకున్నాను. అంటే ఏంటి, వాళ్ళు అడిగిన కమిట్మెంట్ కి మీరు ఓకే చెప్పలేదా? అవే కాదు, డిస్టర్బెన్సెస్ కూడా, డిస్టర్బెన్స్ కూడా పోగొట్టుకున్నాను. ఎలాంటివి ఫేస్ చేశారు మీరు? ఎందుకంటే మనకి చూసే వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు చూపించట్లేదు, సో మన ఛానల్ ద్వారా చూపిద్దాం. మీరు చూపిస్తారు, అలా చూపించి నెక్స్ట్ డే పిలవకుండా చేస్తారని భయంతో చెప్పరు, అది ఆడ ఫీలింగ్ ఉండేది. నిజంగా ఏదో బద్దల కోసం వచ్చినాము, ఫేమ్ కోసం వచ్చినాం కదా, ఇలా పెడితే బాగుంటది కదా, సో అందుకు. ఓకే, సో మేడం ఏం చెప్తారు అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో మామూలుగా మీకైతే ఇప్పుడు 700 ఇస్తున్నా అన్నారు కదా, సో అవి సరిపోతున్నాయా మీకు? అవేం సరిపోవు, మాకు మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అండి. నాకైతే ఇంపార్టెంట్ లేదు, ఉన్న వాళ్ళకి ఇంపార్టెంటే కదా. పొద్దున వెళ్తాము, 5కి వెళ్తాము, నైట్ ఈవినింగ్ వెళ్తాము. ఆ 700తో ఏం చేసుకుంటారు? ముసలి వాళ్ళు వస్తారు, ఆంటీలు వస్తారు, అంకుల్స్ వస్తారు. కొంచెం అమౌంట్ పెంచి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, మామూలుగా మీకు మరి ఫ్యామిలీ సపోర్ట్ ఉందా అండి? అంటే ఇంత డేకి ఇంత స్టడీ చేశారు మీరు, ఇంత చదువుకున్నారు, అలాంటిది ఇప్పుడు 700కి ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ గా, సో ఆ మనీ అన్న సరిగ్గా వస్తే మీకు? ఆ మనీ సరిగ్గా ఇస్తారు, వీక్లీ 1 టైం ఇస్తారు, కానీ సరిగ్గా అవ్వదు, సరిపోదు. ఫ్యామిలీ సపోర్ట్, నాకు ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఎవరు లేరండి, నేను ఒక అనాథ అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంది వచ్చే వాళ్ళకి కావచ్చు, ఒక అసిస్టెంట్ కానీ ఒక మూవీలోకి వెళ్ళాలంటే ఒక డైరెక్టరే కాదు, ఒక ప్రొడ్యూసర్ కానీ, అసిస్టెంట్ కానీ, ఈవెన్ కోఆర్డినేటర్ కానీ, కో అసిస్టెంట్ కానీ, వాళ్ళందరి దగ్గర యాక్చువల్ గా అబ్బాయిల గురించి వాళ్ళెంతవరకు నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయి అయితే పడే బాధ ఎలా ఉంటుందంటే అంత బాధపడుతున్నారు. కమిట్మెంట్ అని, చెద్దరని అరెస్ట్ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నారు. అదైతే మాక్సిమం నేను పెట్టే మెసేజ్ పై వరకు వెళ్ళి అది కొంచెం తగ్గేయాలనేది నేను మనస్ఫూర్తిగా నా విన్నపంగా మాట్లాడుతున్నానండి. చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు, సో అలా బిహేవ్ చేయొద్దు. చాలా మందికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటది, అదే మేము టీవీలో రావాలా అనేసి, ఏదో జాబులు లేక రాదు. ఒక మూవీ పైన కనపరాలనేది ప్రతి ఒక్కరికి అది ఒక కోరికగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అలా రావాలంటేనే భయపడుతున్నారు. మనం ఏంటి ఆ లెవెల్లో వెళ్ళడం ఏంటి, అది ఎంత చీప్ గా ఉంటది అనేసి బాగా బయట బ్యాక్వర్డ్ గా వెళ్ళిపోతున్నారు. సో అలా వెళ్ళదు, ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంటది, ఆ టాలెంట్ రుజువు చేసుకొని వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వండి, అంతేగాని. మాట్లాడుతుంటే కూడా తెలుస్తుంది యాక్చువల్లీ మేడం బ్యాక్గ్రౌండ్ కూడా స్టడీ పర్పస్ గా కావచ్చు, సో స్టడీ కూడా హైయర్ స్టడీ అనే విన్నాము. ఎంత వరకు చదువుకున్నారు? నేను ఎంబీఏ డిస్కంటిన్యూ బీఎస్సీ బయోకెమిస్ట్రీ చేశానండి. శ్రీరామ్ ఫైనాన్స్ అసిస్టెంట్ మాదిరిగా వర్క్ చేస్తున్నా కూడా నేను ఈ మూవీ నచ్చి ఫిలిం లో యాక్ట్ చేయాలని పిచ్చితో ఆ జాబ్ వదులుకొని మరీ వచ్చి పడి ఒక 2 months ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ అవుట్ చేశానంటే అంత ప్రాబ్లమ్స్ ఫేస్ అవుట్ చేశాను. నేను చాలా ప్రాబ్లమ్స్ పడ్డాను, పడి ఒక మంచి అవకాశాన్ని వదులుకున్నాను కూడా, ఇలా ఈ చెత్త లాంగ్వేజ్ వల్ల.